ప్రజాస్వామ్యానికి పునాది ఓటర్లు అని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ద్వారా పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను చట్టసభలకు పంపించేందుకు ఓటు హక్కు కల్పించారని చెప్పారు. ప్రజాస్వామ్యానికి పునాది ఓటర్లు అని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జాతీయ ఓటర్ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ద్వారా పార్లమెంట్ సభ్యులను, శాసనసభ్యులను చట్టసభలకు పంపించేందుకు ఓటు హక్కు కల్పించారని చెప్పారు. జాతి, మతం, కులం అన్న భేదం లేకుండా దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు పౌరులకు ఇచ్చిన హక్కు ఓటు హక్కు అని వివరించారు. గతంలో BLOల ద్వారా, తహసీల్దార్ల ద్వారా ఓటు హక్కు నమోదు దరఖాస్తు చేసుకునేవారని, ప్రస్తుతం ఎన్నికల కమిషన్ 2026 జనవరి 1వ తేదీ నుంచి మన మొబైల్ నుంచి ఆన్లైన్లో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మర్రం వెంకటరమణారెడ్డి, డాక్టర్ మురళీ నాయక్, సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీహరి, మర్రి గణేష్ రాజు, శివశంకర్, చిన్న మహేష్, చక్రవర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు. డ్రాఫ్టింగ్ అయినటువంటి రోజు వచ్చింది కాబట్టి ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని ఇలా ఓటర్స్ డే పెట్టుకున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనేది ఒక హక్కు కాబట్టి ఆ హక్కును మనం సద్వినియోగం చేసుకోవాలి. మంచి అతన్ని మనము ఒక లీడర్గా ఎన్నుకుంటే మనకు అన్నీ మంచి జరుగుతాయి. మనం ఎక్కువ శాతం నేను చెప్తుంటా కంప్యూటర్గా గార్బేజ్ అన్నట్టు చెత్తేస్తే చెత్త బయటకు వస్తుంది. కాబట్టి మన నాయకులను ఎన్నుకునేటప్పుడే మంచి నాయకులను ఎన్నుకుంటే మంచిగా వాళ్ళు చేసేటువంటి పనులు కూడా మనకి ఎంతో ఉపకారం ఇస్తుంది. మరియు అదేవిధంగా ఈ దేశానికి వాళ్ళు సేవ చేసినటువంటి సేవాభావంతో ముందుకు రాగలుగుతారు. కాబట్టి మనం మంచి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోవాలని వాళ్ళకు ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా అందరికీ దీని గురించి అవేర్నెస్ తెలపాలనే విధంగా సార్ మన ముందుకు వచ్చారు. సార్ నేను ఒక 2 విషయాలు మాట్లాడాలని మీరే మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్. నేను సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. సారు డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి సారు NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వారి ఆధ్వర్యంలో ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మన మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇక్కడ జరుపుకున్నందుకు మరి NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయినటువంటి మన వెంకటరమణారెడ్డి సార్కి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవం మీ అందరూ కూడా ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి మారం వెంకటరమణారెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా మీ అందరికీ యువతకు తెలియజేసిన విధంగా ప్రజాస్వామ్యానికి మనగడ భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు. ఓటు హక్కు అనేది చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది మనకు ఓటు హక్కు కల్పించింది. 18 సంవత్సరాలు పైబడి నిండున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచింది. గతంలో ఏముండే 21 సంవత్సరాలకు ఓటు హక్కు ఉండే. అంటే దాన్ని కుదించుకుంటూ భారత రాజ్యాంగం ఏం చేసింది, మనకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు అనేది ప్రవేశపెట్టింది. కాబట్టిగా మనందరం కూడా యువత మనం ప్రధానంగా ఏంటంటే గ్రామాలలో ఎన్నికలలో చూసినట్లయితే ప్రతి ఎన్నికలలో అది గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కావచ్చు, ఏ ఎన్నికలైనా సరే మనం ఓటర్లకు ఓటింగ్లో దూరంగా ఉంటున్నాం. ఎందుకు విద్యావంతులు మేధావులు మనమే దూరంగా ఉంటున్నాం. అదే గ్రామీణ ప్రాంతంలో మన
సర్పంచ్ ఎలక్షన్స్లో గ్రామ పంచాయతీ ఎన్నికలలో చూసినట్లయితే 100కు దాదాపు 95-96% అంటే 100% ఓటింగ్లో అంటే పండు ముసలి నుంచి ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరు నుంచి పండు ముసలమ్మ వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ మన విద్యావంతులు మేధావులమే మనం ఓటు హక్కు అనేది వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి దీనికి అందరం కూడా మనం విద్యావంతులం కాబట్టి మనమే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అంటే ప్రపంచంలోని భారతదేశం. అలాంటప్పుడు మనం భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని మనం అందరం వినియోగించుకున్నప్పుడే భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు మనం కొంత మేలు చేసిన వాళ్ళు అవుతాం. మన ఓటు వేసి మనం సరైన అభ్యర్థులు ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినా అయితే అట్లే నోటా గుర్తు కూడా ప్రవేశపెడతా ఉన్నారు ఎలక్షన్ కమిషన్. కాబట్టి నోటా గుర్తు ఓటేసి కూడా మన నిరసన తెలియజేయవచ్చు. కాబట్టి ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు మంచి వ్యక్తి ఓటేసేటప్పుడు ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే అభివృద్ధి జరుగుతుంది.